మిత్రులారా, నర్సరావుపేట సత్తినపల్లి రోడ్డు ఆవుల సత్రం సమీపంలో ఉన్నటువంటి కత్వా చెరువు ఇది చాలా కీలకమైంది. ఇది రైల్వే చెరువుగా పట్టణంలో పిలువబడేటువంటిది. ఒకప్పుడు రైలుకి నీళ్లు ఎక్కడి నుంచి నింపుకునేవాళ్ళు. అలాంటి చెరువు ఈ రోజున పదుల సంఖ్యలో ఎకరాలు భూములు కబ్జాకు లోనవుతూ ఉన్నాయి. పక్కన షాపింగ్ కాంప్లెక్స్లు కడుతున్నారు, హాల్ నిర్మాణాలు చేస్తున్నారు. ఆఖరికి వాగులు కూడా మధ్యలో ఆక్రమణకి రోడ్డు కూడా వేస్తూ ఉన్నారు. అవతల వైపు కూడా అదే చేశారు, ఇటువైపు కూడా అదే చేస్తూ ఉన్నారు. దీని మీద కలెక్టర్ గారికి అర్జీలు పెట్టినా, మైనర్ ఇరిగేషన్ శాఖ పెట్టినా, ఆర్డీఓకి పెట్టినా, తహసీల్దార్కి పెట్టినా, మున్సిపాలిటీకి పెట్టినా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. అంటే వీళ్ళు ప్రభుత్వ అధికారులుగా వాళ్ళు ఫీల్ కావట్లా. ఇప్పుడే మా సెక్రటరీ తహసీల్దార్ గారికి ఫోన్ చేస్తే, నేను మండల మ్యాజిస్ట్రేట్గా నా బాధ్యతే, కానీ ఇది చూడాల్సినటువంటిది మున్సిపాలిటీ అధికారులు ప్లస్ మైనర్ ఇరిగేషన్ శాఖ అని చెప్పారు. మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులను కలిస్తే వాళ్ళు ఏమంటున్నారు, మాకు రెవెన్యూ వాళ్ళ సపోర్ట్ కావాలి, అలాగే పోలీస్ సపోర్ట్ కావాలి, మిగతా వాళ్ళు ఉంటేనే ఈ కబ్జాలు అరికట్టగలమని అంటూ ఉన్నారు. కానీ కబ్జా చేసి ఒకవైపు అయితే మళ్ళీ కబ్జాలు కొనసాగుతూ ఉన్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు. దీనివల్ల ఏమైందంటే నర్సరావుపేటలో ఉన్న మురికి మొత్తం కూడా ఇటు వచ్చేసి కిందికి వెళ్ళిపోద్ది. ఆ మురికి అనేది ఆక్రమణల వల్ల మురికి అనేది తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా టౌన్లోకి నీళ్లు నిలబడిపోయి ఇల్లు మునిగిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. వర్షాలు వచ్చినప్పుడు సత్తెనపల్లి బస్సులు ఈ ప్రాంతాలు ఆగిపోతున్నాయి, అనేక సార్లు చూసాం. కాబట్టి ప్రభుత్వం అంటే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏసీబీ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మీద దాడులు చేయాలి. కారణం ఏంటంటే వీళ్ళంతా కొల్లీడ్ అవుతున్నారు. రెవెన్యూ వాళ్ళు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, అలాగే మైనర్ ఇరిగేషన్ శాఖ కానీ, ఈ మూడు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబయ్య అయితే అతను ఈ అక్రమాలకు మొత్తం అతనే సుదీర్ఘకాలం నుంచి ఇక్కడే పనిచేస్తున్నాడు. ఆ సాంబయ్యను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద సమగ్ర విచారణ జరపాలి. ఏసీబీ అధికారులు దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకొని ఈ కుంభకోణంలో ఉన్నటువంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.